ఈరోజు ధానాయిపేట జరిగిన సంఘటన రాష్ట్రం మొత్తం చర్చించుకుంటుంది. ఈ చర్చలో భాగంగా కొన్ని టీవీ వాళ్ళు, కొన్ని పత్రిక వాళ్ళు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి ప్రజలకి తప్పు డైవర్ట్ చేయటం సబబు కాదు. విషయంగా మేము ఒకటే చెబుతున్నాం. సంవత్సరాల క్రితం బాపట్ల ఎంపీగా ఎవరైతే ఉన్నారో, బాపట్ల ఎమ్మెల్యేగా ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరు ప్రోత్సాహంతోనే సంవత్సరాల క్రితమే ఫస్ట్ బీజం పడింది. అక్కడ గత ప్రభుత్వం అండదండలతోనే అక్కడ ఈపుపాలెం స్ట్రైట్ కట్ట పుడిచారు. గత ప్రభుత్వం ఎంపీ గారు అండదండలతోనే ఆ సముద్రాన్ని తవ్వారు. గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం నుంచే ఇది మొదలైంది. అది చినుకి గాలమైనట్టు అక్కడ మొదలైన ఈ టీడీపీ ప్రభుత్వంలో బలపడింది. ఈ రెండు ప్రభుత్వాలు తప్పిదాలుండి ఒకళ్ళ మీద ఒకళ్ళు నిందలేసుకోవటం కాదు, ప్రజల్ని తప్పుదావపరిచి ఈ ఉద్యమాన్ని నీరుగార్చే ప్రయత్నాలు రెండు ప్రభుత్వాలు చేసినాయని బహుజన సమాజ్ పార్టీ గట్టిగా ఆరోపిస్తుంది. ఎవరైతే అన్యాయం అయిపోయారో ఈ మధ్యకారుల వెనుక బహుజన సమాజ్ పార్టీ ఎప్పుడు నుండి పోరాడుతుందని తెలియజేస్తున్నాం. జై భీమ్, జై భారత్.